ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది. ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో మీటింగ్ పెట్టారు? ఓ, నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్నెలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బచ్చా, నేను అంతా విన్నానులే గాని అయినా మీరు అత్తలు కాదు, అప్సరసలు. ఇంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్తా, వాళ్ళు అడవాలి. అందం ఉండి ఏం ప్రయోజనలే బాబు. ఓ పాపిసి దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి మావైతే గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు, అంతే కదా? పిచ్చి అత్తలు. పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగుళ్ళతో కలిపేస్తా. అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. ఏయ్, అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు రేకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోద్ది. అలాగే బాబాయ్. అబ్బాయి, అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్తా, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఏయ్, ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళిపోతావా? ఆ? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తిక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అమ్మా, మనూరు వచ్చానే. అత్తలందరినీ చూశాను. నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచోళ్లే. అమ్మ కాదురా, నాన్నని. నాన్న, అదే ఫ్యాక్టరీ. అమ్మ నాకంతా చెప్పింది. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు. నాన్న, నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళు కొన్ని బొక్కలున్నాయి. రెండింటినీ క్యాల్కులేట్ చేసి కలిపేస్తానుగా. రే, మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు. నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మ వాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే. ఇంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా, ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేయమని. ఇచ్చేయి. వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయి. హలో, ఎరా బామ్మర్దే, బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా? నీకెంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్. బఫలో బఫలోనా? పిలు. అన్నయ్య, అన్నయ్య, వాడు ఫోన్ చేశాడు అన్నయ్య. ఎవడో ఆ ఫోన్ చేసిన లైన్ లో ఉన్నాడు. చెప్పు, ఎవడో? మన చెల్లెలు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడే వాడు. వాడెందుకురా ఫోన్ చేశాడు? పేరుకి నాయాల మా నుంచి తప్పించుకోవడానికి అడ్రస్లు మార్చేశావు. అవునరా, అన్ని మార్చేశా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేంట్రా నా ఫేట్ ని మార్చేది? ఎరా, కూతురు పెళ్లి చేయబోతున్నావుట, జరగదా? లేపుకుపోతాడు. రేయ్, ఎవడ్రా నా కూతుర్ని లేపుకుపోయేది? నా కొడుకు దింపేశా. ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపుకుపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపేయి. ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావనుకో, ఆడు నీతో ఆడేది 2020 మ్యాచే. రేయ్, నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. ఆ పీకేవలే. రేయ్, ఆ సరస్వతి కొడుకు దిగాడట. ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురంట్రా. అలాగే అన్నయ్య. ఏంటి మామయ్య, అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఫోన్ లో? ఏవో పాత గొడవలు. ఓ. కరెక్ట్ టైంకి వచ్చావురా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య? అది అసలు మనిషి అనేవాడు తింటాడు? అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మామయ్య. ఆ ఇంట్లో ఆ ఫుడ్, ఆ టేస్ట్, బాబా బాబా, ఎంతైనా ఆడాలి చేయదగిలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును. నిన్న సొరకాయ తప్పలం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మా ఆవిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్. దాల్చిన చెక్కేసి ఉండాలి. చేసిందా? అందుకని అంత బాగుంది. ఆ. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేశారో తెలియదు గానీ రుక్మని మా ఆవిడే నాటుకోడి పులుసుకి ఫేమస్. అందులో ములక్కాడేసిందా? వేసే ఉంటదిలే. అసలు ఇదంతా కాదు మామయ్య, పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది. రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మామయ్య. దేనికన్నా రాసిపెట్టి ఉండాలి. అయ్యా సాంబారు తిను. ఆయన చూడండి, ఆ సాంబార్లో మంచినీళ్లు కలుపుతున్నాడు, వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాది అయిపోయింది, మీరు కానివ్వండి. కానీ ఒక్కటి మాత్రం నిజం మామయ్య, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప. అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? వాడిని పొగడ్డానికి నిన్ను అక్కడ పంపించింది. ఇంతకి దివ్య ఏమంటుంది? అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మామయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏది కదా మామయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నామో లేడీస్ లాగా బోసుగా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే, చిన్న పంతం కోసం పిల్లల్ని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య. అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మామయ్య. అల్లుడు, ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం ఆ 25 ఏళ్ల పగని పక్క పెట్టి వాడిని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. దీనికి ఎందుకు మామయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు.
టెంట్ హౌస్. పెంట్ హౌసా? అవును మామయ్య. ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్ళి టేబుల్స్, కుర్చీలు, తపెలాలు, గంగాళాలు తెచ్చుకుని ఆ పెళ్ళున్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్ళున్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మామయ్యో. ఒకటి, ఈ పెళ్లి జరుగుద్ది. ఇంకొకటి, మళ్ళీ ఆ సాయిరెడ్డిని దెబ్బతీసినట్టు అవుద్ది. అల్లుడు ఐడియా అదిరిపోయింది. టెంట్ హౌస్ కి అయితే రెంట్ కట్టాలి. వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి? అదే దబ్బేళాలు గంగాళాలు. ఇక్కడికి వచ్చి మా మీనా చెయ్యాలి. మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి, రుక్మణి. ఒసై కమలా, రే అన్నయ్య దాన్ని పిలవండి రా. దేన్ని? మీ వద్దిన్ని. అన్నయ్య, సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణుడు వెళ్ళలేదు. నువ్వే పిలువు. కళ్యాణే వచ్చింది మీనాక్షి. మీనాక్షి. రుక్మణి. దివ్య, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్కొని రమ్మన్నావు. మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. బావా, ఆగో. వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిని తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిగా మర్చిపోను. 7 కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. అన్నయ్య, వాడి మాటలేం పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకెప్పుడు ఉన్నాయి. వెళ్ళండమ్మా. అయిపోయినాయి నీ అప్పగింతలు. మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. రామేషి, అదేనయ్యా ఆడవాళ్ళందరూ ఆ బండి ఎక్కువ చూస్తున్నాడు. కొందరు పోనీ కొందరు తగ్గకూడదు అంతే. కార్తీక్, కార్తీక్. ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకుని. అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు. తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. మిస్టర్ వెంకట్రావు, ఒకడిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం. మీరు మర్డర్ చేసేయండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలిగా. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు 3 ముళ్ళు వేస్తేనే కదా మనకు 3000 కోట్లు వచ్చేది. సరే, అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం. రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. వెంకట్రావు, వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియాకు ఒక టికెట్ వేసేయండి. లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా.
నానా